ప్రాబ్లమ్ ఉంది? ఈ హాస్పిటల్‌కి ఎందుకొచ్చారు? ఇక్కడ వచ్చిన తర్వాత మీకేమైంది? ఎలా ఉంది? చెప్తారా? చెప్తాం సార్. మాకైతే బ్లడ్ చాలా తక్కువైపోయింది సార్. చాలా తక్కువైపోయింది. ఇమ్యూనిటీ పవర్ లేదు సార్ నాకు. అందువల్ల కాళ్ళు, చేతులు అన్నీ పడిపోయినాయి సార్. పడిపోయిన తర్వాత నంద్యాలలో చూపించుకున్నాం సార్. నంద్యాలలో జయబాబు రెడ్డి హాస్పిటల్‌లో చూపించుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కాళ్ళు పడిపోయినాయి సార్. పడిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళాం సార్. తిరుపతి వెళ్తే అక్కడ ఈ అమ్మాయి 3 గంటల లోపు చనిపోవచ్చు, బ్రతకదు అని చెప్పారు సార్. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాను సార్. హైదరాబాద్ వెళ్ళాక అక్కడ చాలా డబ్బు అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం అయితే రికవర్ చేసినారు సార్. నేను లేచి తిరిగేంత వరకు రికవర్ చేసినారు. కానీ మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత మా మా అంటే 90% బ్రతకలేదు అని అన్నారు సార్. వారం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. వారానికి 80,000 డబ్బులు అవుతుంది అన్నారు. కానీ ఆడికైనా కానీ బ్రతుకదో అనే ఛాన్స్ లేదు అని చెప్పారు సార్. చెప్పింది వారానికి 80,000 సార్. 80,000 70,000 అవుతుంది సార్. ఫస్ట్లోనే 7 లక్షలు అయిపోయింది సార్. కానీ బ్రతుకదో అన్న డౌట్ పెట్టినారు సార్ వాళ్ళు. పెట్టిన తర్వాత అక్కడ రుమటాలజిస్ట్ దగ్గర చూపించుకోమన్నారు సార్. కానీ అక్కడ మేడం లేకపోయేసరికి మేము వెనక్కి వచ్చేసాం సార్. అక్కడ మేడం ఉండి పక్కకు పిలుచుకొని చెప్పింది సార్, మా బాధ చూడలేక నంద్యాలలోనే చూపించుకోండి అని చెప్పింది సార్. చెప్పింటే ఇంకా ఈ హాస్పిటల్ పేరు కొట్టింటే, అదే హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఉన్నాయా అని కొట్టింటే మీ పేరు వచ్చింది సార్. మీ పేరు వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చినాం సార్. 15 రోజుల లోపు రికవర్ అయినాను సార్. నాకైతే బాగానే ఉంది. ఇప్పటికైతే బాగుంది సార్. హెల్దీగా ఉంది. కడుపు నిండా అన్నం తింటున్నాను. ఆయాస లేదు, దడ లేదు. బాగుంది సార్. నేను ఒక్కదాన్ని నడుస్తున్నాను సార్. వంట ఏదో ఒక సన్న బిల్లం చూసుకున్నట్టు అట్లా చూసుకుంటూనే ఉండాలి సార్. ఆమెను ఈ 15 రోజులు మెడిసిన్ వాడేటప్పుడు ఆమె కొద్దిగా ఆమె పని చేసుకుంటాను. నార్మల్ గా ఇప్పుడు నాకు కొంచెం చుడుబుద్ధి అవుతుంది ఆమెను. రాకుండా డైలీ అన్నం వల్ల మీకు షుగర్ కూడా వచ్చింది కదా? షుగర్ వచ్చింది సార్. షుగర్ ఎప్పుడు లేదు ఆమెకు, బీపీ లేదు. నా పెళ్ళై 10 ఏళ్ళు లేదు సార్. ఏ జబ్బు లేదు ఆమెకు. సడన్ గా అట్లా వచ్చింది. వచ్చినాక అట్లా అయిపోయి షుగర్ వల్ల ఆమె కళ్ళ నుంచి కనపడకుండా అయింది సార్. ఇప్పుడైతే చూపు బాగుంది. మందులు వాడినాక చూపు 2 రోజులకే బాగా కనపడుతుంది సార్. 2 రోజులే మాటలు కానీ 2 రోజులకే చూపు బాగా కనపడుతుంది సార్. రోజుకు బాగానే అవుతుంది. ఇప్పటికైతే బాగా ఆరోగ్యంగా తీసుకున్నారు మీరు? సులోచన హోమియోపతి ఎప్పుడు వాడలేదు సార్. ఈ మందులు అసలు తెలియదు సార్. ఇప్పుడే ఫస్ట్ టైం. సెల్లులు కొట్టింటే మా భార్య వాళ్ళని సెల్లులు కొట్టింటే చూపించింటే ఇంటికి వచ్చినాను సార్. లేకపోతే తెలియదు సార్. ఎవరు చెప్పలేదు. సెల్లులో కొట్టిన దాని వల్ల చూసుకొని వచ్చినాను సార్. అంటే బాగుంది సార్. ఏం లేదు సార్. నమ్ముతున్నావా? నమ్ముతున్నా సార్. జనాలు హోమియోపతిని నమ్మద్దు, వాడద్దు అని చెప్పే వాళ్ళకి ఈ సందేశం ఏంటి? నేనైతే వాళ్ళ కర్మ సార్. నేనైతే నమ్ముతున్నా సార్. కర్మ వాళ్ళ కర్మ. బాగా చెప్పారు సమాధానం.